श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి బాబా
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 53వ అధ్యాయం. నిన్నటి తరువాయి 27వ అధ్యాయంలో ఏకనాథ భాగవత గ్రంథాన్ని తనకు ప్రసాదంగా ఇవ్వాలన్న ఇచ్చతో కాకా మహాజని బాబా చేతికివ్వడం, బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వడం గురించి చెప్పబడింది. అలాగే ఒక రామదాసి గ్రంథంలో ఉన్న విష్ణు సహస్రనామ గ్రంథం అతనికి తెలియకుండా బాబా తీసుకోవడం, దాన్ని కూడా మాధవరావుకే ఇవ్వటం. ఆ ప్రకారంగా విష్ణు సహస్రనామ గ్రంథాన్ని ఇచ్చి శ్యామరావు మీద దయాసాగరుడైన సాయి అనుగ్రహాన్ని ఎలా చూపారో ఆ వర్ణన ఉంది.
28వ అధ్యాయంలో శాంతాక్రూజ్ భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బర్హాన్పూర్కి చెందిన చిడీబాయి, గుజరాత్కి చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేఘుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారో, వీరందరికీ స్వప్నంలో దర్శనాన్ని ప్రసాదించి వాళ్ళకి మెలకువ వచ్చాక దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చారో దాని గురించి సాయి జననికి చెందిన ఎవరికీ అర్థం కాని విషయాన్ని ప్రేమతో చెప్పారు. 29వ అధ్యాయంలో దానం చేయడంలో ఉదారులైన బోళాశంకరులు సాయిబాబా యొక్క వైభవాన్ని చూడటానికి మద్రాసు ప్రాంతానికి చెందిన ఒక భజన బృందం షిరిడికి ఎలా వచ్చిందో చెప్పారు. రఘునాథరావు టెండూల్కర్ కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడవడం గురించి, బాబా అతనికి పెన్షన్ గురించి ఉన్న చింతని దూరం చేయటం లాంటి మనోహరమైన బాబా లీలలన్నీ వర్ణించారు. అలాగే సాయి చరణాలపై గొప్ప ప్రేమ గల భక్తుడు డాక్టర్ కెప్టెన్ హాటేకి గ్వాలియర్లో అతని ఇంట్లో తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చిన అందమైన కథను కూడా చెప్పారు. 30వ అధ్యాయంలో వణికి చెందిన సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్యతో అమ్మవారు వెళ్లి సాయిని కలవమని చెప్పిన స్వప్నానికి అనుభవాన్ని ఎలా ఇచ్చారో, షిరిడికి చెందిన శ్యామరావు కూడా అమ్మవారికి మొక్కిన మొక్కు తీర్చడానికి 30 సంవత్సరాల తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాడో చెప్పబడింది. అలాగే రహతాకు చెందిన కుశాల్ చంద్ షావుకారు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్, వీరిద్దరికీ బాబా షిరిడికి పద అంటూ స్వప్నంలో ఎలా చెప్పారో దీని గురించిన వర్ణన కూడా ఉంది. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్ళడానికి బయలుదేరిన మద్రాసు సన్యాసి విజయానందుణ్ణి శ్రీకృష్ణుడు అయిన సాయిబాబా తమ పాదాల వద్ద ఎలా ఉంచేసుకున్నారో, సాయి చరణ కమలాల్లో భ్రమరమైన భక్త శ్రేష్ఠుడు మాన్కర్ని, భయంకరమైన క్రూర మృగాన్ని సాయి ఎలా ఉద్ధరించారో ఈ అందమైన కథని వర్ణించాడు. 32వ అధ్యాయంలో సాయిబాబా తమ నోటితో ఇలా కథ చెప్పారు. సజ్జనులమైన మేము నలుగురం దేవుణ్ణి శోధించడానికి అడవిలో తిరుగుతున్న సమయంలో నేను అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు గురు మహారాజు నాకు దర్శనమిచ్చారు. అలాగే ఉపోషించబోయిన గోఖలేబాయి కథను బాబా స్వయంగా చెప్పిన విషయాన్ని హేమాడ్ పంత్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రుణ్ణి అకస్మాత్తుగా తేలుగుట్టింది. ఒక భక్తుడి కూతురు జ్వరంతో బాధపడింది. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదంతో భయపడి దుఃఖించింది. ఎవరికి ఏమీ తోచలేదు. అలాంటి సమయంలో విభూతి అమోఘ ప్రభావం గురించి అందరికీ నిజంగా తెలిసేట్లు సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. అంతేగాక భక్త శ్రేష్ఠుడు అప్పాసాహెబ్ కులకర్ణి, హరిదాసు బాళాబువా, శ్రద్ధావంతుడు భావిక భక్తుడు హరిబాబు కార్నికులకు సంబంధించిన దక్షిణ గురించిన ప్రబోధాత్మకమైన కథని ఈ అధ్యాయంలో చెప్పారు. 34వ అధ్యాయంలో మాళేగాం డాక్టర్ అన్న కొడుకు ఎముక వ్యాధితో బాధపడ్డాడు. భక్త శ్రేష్ఠుడు డాక్టర్ పెళ్ళై భయంకరమైన గినీ కురుపులతో బాధపడుతుండేవాడు. షిరిడికి చెందిన బాపాజీ భార్య గ్రంథి జ్వరంతో క్షీణించిపోయింది. ఒక ఇరానీ పాప మూర్ఛతో బాధపడింది. హార్దాకి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండ వ్యాధితో ఎంతో బాధపడేవాడు. ముంబైకి చెందిన ఒక ప్రముఖాయస్సుల జాతికి చెందిన స్త్రీ ప్రసవ సమయంలో ఎంతో కష్టపడేది. ఈ రోగాలన్నిటినీ విభూతి కేవల స్పర్శతో తొలగించడం గురించిన నిరూపణ ఉంది. 35వ అధ్యాయంలో కాకా మహాజనికి ఉన్న నిర్గుణ పూజను చేసే ఓ మిత్రుడు బాబా కేవల దర్శనంతో మూర్తి ఆరాధుడుగా ఎలా అయ్యాడో, ముంబైకి చెందిన ఒక లాయరు ధరంసి జటాబాయి టక్కర్కి గురుశ్రేష్ఠులైన బాబా గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజలు లేని వాటిగా చేసి ఎలా ఇచ్చారో ఆ కథ వర్ణించబడింది. అలాగే బాంద్రాకి చెందిన ఓ కాయస్థుడికి హాయిగా నిద్ర పట్టేది కాదు. వీరి అనుభవాలు, నేవాసాకి చెందిన బాళా పాటిల్ కలిగిన విభూతి అనుభవం కూడా చెప్పబడింది. 36వ అధ్యాయంలో ఉద్యోగం కోసము, దొంగలను వెతకడం కోసం అలా వేర్వేరుగా మొక్కుకున్న గోవాలోని ఇద్దరు వ్యక్తులకు సాయి సమర్థులు వారి మొక్కులను గుర్తు చేస్తారు. ఈ కథలు చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ గుండెలు బరువెక్కగా త్రికాల జ్ఞానం కలిగిన బ్రహ్మాండంలో వ్యాపించిన ఈ సాయి సమర్థుల కీర్తిని వర్ణించడం ఎవరికి సాధ్యమని అంటారు. అలాగే సకారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర ప్రాప్తికి సాయి పాదాలు పట్టుకుంది. ఆమె కోరికను కొబ్బరికాయ ఇచ్చి సాయి ఎలా నెరవేర్చారో దాని తాత్పర్యం కూడా హేమాడ్ పంత్ చెప్పారు. 37వ అధ్యాయంలో చూసేందుకు అరుదుగా లభించే చావడి సమారంభం వైభవాన్ని తన కళ్లతో చూసిన రసభరితమైన వర్ణనను హేమాడ్ పంత్ చేశారు. 38వ అధ్యాయంలో గుండిగలో వేరువేరుగా పదార్థాలు వండి అనేక రకాల వంటకాలను చేసి బాబా అందరికీ ప్రసాద భోజనాన్ని ఎలా ఇచ్చేవారో దీనికి చెందిన మనోహరమైన వర్ణన ఉంది. 39వ అధ్యాయంలో సాయిబాబా నానాసాహెబ్ చందోర్కర్తో
అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడానికి గీతలోని తద్విద్ది ప్రణిపరాతేన అన్న శ్లోకానికి వివరణ ఎలా చేశారో బాపు సాహెబ్ బుట్టికి కలలోకి వచ్చి మహాత్ములు సాయిబాబా దేవాలయంతో కలిపి వాడాను కట్టమని ఆజ్ఞ ఎలా ఇచ్చారో ఆ విషయం చెప్పబడింది. 40వ అధ్యాయంలో తల్లి వ్రత ఉద్యాపన సమయంలో బాళాసాహెబ్ దేవ్ బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేశాడు. దానికోసం ఉత్తరం రాసి బాబాను ఆహ్వానించాడు. కానీ ఆ రోజు సన్యాసి వేషం ధరించి ముగ్గురు మహాత్ములు వచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేశారు. అందులో గురు మహారాజ్ చాతుర్యం ఎవరికీ తెలియలేదు. అలాగే హేమాడ్ పంత్కి కలలోకి వచ్చి చిత్రపటం వేషం ధరించి హోళీ పండుగ రోజున బాబా భోజనానికి ఎలా వచ్చారో దాని గురించిన అందమైన వర్ణన ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నలభై ఒకటో అధ్యాయంలో చిత్రపట కథను విస్తరించి ఆ కవి హేమాడ్ పంత్ భక్తుల కోసం బాంద్రాకు చెందిన ఆలీ మహమ్మద్ చెప్పిన సాయి సద్గురువు యొక్క అంతర్గత మహిమను రసభరితంగా రమ్యంగా నిరూపించారు. అలాగే బాలాసాహెబ్ దేవ్ మీద సాయిబాబా రుద్రావతలై మండే అగ్నిలా ఎర్రబడి కోపంతో శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రోజు నియమంగా జ్ఞానేశ్వర్ చదువు అని అది చదివే పద్ధతిని శ్రీ సాయి ద్వారా స్వప్నంలో చెప్పిన వివరణ కూడా ఉంది. 42వ అధ్యాయంలో భక్తుడు తాత్య బాబా నుదుటిపై త్రిపుండ్ర రేఖను పెట్టడము, సాయి ఇచ్చిన తమ దేహత్యాగానికి చెందిన సూచన, రామచంద్ర పాటేల్ను అస్వస్థత నుంచి బయటపడేయటము, తాత్యా పాటేల్ మరణం తప్పించటము ఇత్యాది పుణ్యకారకమైన కథలను వర్ణించారు. అలాగే సద్గురు సాయినాథుల నిర్వాణ వృత్తాంతం విని శ్రోతల మనసులో ఉద్వేగత చెలరేగింది. హేమాడ్ పంతు ప్రాణము వ్యాఖ్యూలం చెందింది. 43, 44 అధ్యాయాల్లో గత అధ్యాయాల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన బాబా నిధన వృత్తాంతాన్ని హేమాడ్ పంతు నిస్సంశయంగా పూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాబ్ దీక్షిత్, కాకా మహాజని, మాధవరావు దేశపాండేలతో కలిసి ముంబైలో ఏక్నాథ్ భాగవతం చదువుతుంటే వారి మనసుల్లో ఓ సందేహం కలిగింది. మాధవరావు ఆ శంకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ దీక్షిత్ మనసుకి తృప్తి కలగలేదు. అప్పుడు ఆనందరావు పాకాడే మర్నాడు వచ్చి తన స్వప్నం గురించి చెప్పినప్పుడు దీక్షిత్ సందేహం పటాపంచలైన కథంతా చెప్పబడింది. అలాగే దూలానికి వేలాడదీసిన చెక్కబలపై మహల్సాపతి ఎందుకు నిద్రించలేదో ఈ ప్రశ్నకు సమాధానము సాయి సమర్థులు ఇచ్చారు. ఈ కథను కూడా ఎంతో కుశలతతో వర్ణించారు. 46వ అధ్యాయంలో తన ప్రదేశంలో కూర్చొని సాయిబాబా అన్ని ప్రదేశాల్లో పరిభ్రమించడం ఎలా జరుగుతుందో, కాశీ గయలకు విచిత్రంగా వెళ్ళి ఆయన జనులకు చమత్కారాన్ని ఎలా చూపించారో అద్భుతమైన ఈ బాబా చరిత్ర చెప్పారు. చందోర్కర్ కొడుకు పెళ్లికి వెళ్ళమని బాబా శ్యామకు చెప్పారు. గయలో అతని దృష్టికి బాబా పటం రూపంలో కనిపించారు. అలాగే 2 మేకల పూర్వజన్మకు చెందిన రమ్యమైన, మధురమైన, పవిత్రమైన గుప్త కథను సాయి శంకర్లు తమ నోటితో చెప్పారు. దాని వర్ణన కూడా ఉంది. 47వ అధ్యాయంలో అలాగే ఒక పాము, కప్ప లేదా లోబి వడ్డీ వ్యాపారులకు చెందిన గత కాలపు నిజమైన వృత్తాంతాన్ని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన శ్రీ సాయి చెప్పడంలో వైర్యము, హత్య, రుణము తీర్చుకోవటానికి మళ్ళీ జన్మించవలసి ఉంటుందన్న ఉపదేశంతో హృదయగమ వర్ణన ఉంది. 48వ అధ్యాయంలో ఒక భక్త శ్రేష్ఠుడు శేవుడే వకీలు పరీక్షా విధానము, మరొక అభావికుడు సమర్థేకర్పై బాబా చూపిన కృప గురించిన వర్ణన ఉంది. 49వ అధ్యాయంలో ముంబైలో ఉండే హరికానోబా, హరిద్వారానికి చెందిన వక్రబుద్ధి గల సోమదేవ స్వామి వీరిద్దరూ అభిమానం పెట్టుకొని మహాత్ములను పరీక్షించడానికి షిరిడి వచ్చారు. దర్శనం చేసుకోగానే బాబా వారి మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారు. సాయి చరణాలలో మనసును పెట్టి వారి జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసుకున్న వృత్తాంతం చెప్పారు.
అలాగే బాబా దగ్గర కూర్చున్నప్పుడు గోశాల ఉన్న ఒక అందమైన స్త్రీ సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చందూర్కర్ మనసు వికారానికి లోనైంది. ఈ విషయం కూడా చెప్పారు. 50వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన దీని అర్థాన్ని మరింత విస్తృతంగా చెప్పి దాన్ని సమర్థించడాన్ని రఘునాథరావు చిరంజీవి గోవిందరావు దాబోల్కర్ చేశారు. 53వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షిత్తు భక్త బాళారాం దురంతరు నాందేడ్ వకీలు పుండలీకరావు షిరిడీకి మొదట ఎలా వచ్చారో ఒక్కొక్కరి వృత్తాంతం విని శ్రోతలు అబ్బురపడ్డారు. భక్తుల మనోసాగరాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే వర్ణన ఉంది. 52వ అధ్యాయంలో గ్రంథ సింహావలోకనం చేసే హేమాడ్ పంతు బాబా దుష్టత్వాన్ని తొలగించి సజ్జనులను రక్షించాలని వరాన్ని కోరారు. సద్గురు చరణాల్లో లీనమై తలను కలాన్ని వారి కన్ని గ్రంథాన్నంతా పూర్తి చేసి కృతార్థులైనారు. ఈ ప్రకారంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్ర అధ్యాయాలను పూర్తి చేశారు. అతని పాదాలకు నమస్కరించి సమస్త విశ్వానికి తల్లి అయిన గురుజననికి నేను నమస్కరిస్తున్నాను. అధ్యాయం సారాంశం చెప్పటానికి అవతరణిక అంటారు. మోక్షాన్ని కోరుకునే రసికులకు అది నిజమైన ముక్తి మార్గము. ఉత్తరీయ దేహంపై వేసుకునే పై బట్ట పాత చింకి బట్టను అతను అతుకుపెట్టినట్లు ఈ సాయి చరిత్రకు ఇలాంటి అవతరీకరణను జత చేశారేముటని దీన్ని తిరస్కరిస్తారేమో. చతురులైన శ్రోతలు ఈ దాసుడి విన్నపాన్ని ఒక్కసారి వినండి. ఉత్తరీయం కాదు, ముద్దుగా ఉన్న పసివాడికి దృష్టి తగలకూడదని ఈ దీటైన బాబా బాలుడు ఉరఫ్ అవతరణిక రచయిత స్వర్గస్థుడు బాలకృష్ణ విశ్వనాథదేవు దిష్టి తుక్క పెట్టాడు. ఈ గ్రంథము అందమైన రుచికరమైన భోజనము. అందులోని అధ్యాయాల్ని అనేక రకాల పదార్థాలు చక్కగా జీర్ణమవటానికి ఈ అవతరణిక అనేది రచన అనే మజ్జిగను త్రాగటమే అయి ఉంది. ఈ గ్రంథం సదా కోరుకున్న పదార్థాలను ఇచ్చే అధ్యాయాల్నే శుద్ధ నిష్పంక అవయవాలున్న కామధేనువు దానికి దిష్టి తగలకూడదని అవతరణిక అనే దృష్టి తగలకుండా వేసే మణుల మాల మెడలో వేయబడింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. సరే, హేమాడ్ పంతు అధ్యాయ రచనలో అవలంబించిన పద్ధతిలోనే నాకు తోచిన విధంగా నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు దీన్ని శ్రద్ధగా వినాలి. అన్నిటికన్నా ముందు అతను సద్గురు స్తవనం చేశారు. తర్వాత వేదాంత నిరూపణను, సాయి బ్రహ్మ స్వరూప వర్ణనను చేశారు. అన్నిటికన్నా చివర తనవి భక్తులవి సాయిబాబా ఇచ్చిన అనుభవాలను అతను చెప్పారు. హేమాడ్ పంతు మొదటి నుంచి శాస్త్ర వాజ్మయంలో ప్రావీణుడు. అందులోనూ సద్గురు సాయి ప్రసన్నులై అతని గ్రంథమనే పిండి వంటలు తయారు చేయడానికి వెంటనే ప్రతిభా సంపన్నుగా చేశారు. ఈ గ్రంథంలోని మధురమైన అనుభవాలను పొందిన వారి జనన మరణాల పరిభ్రమణ ఆగిపోతుంది. వారికి మోక్ష పదవి అనే అక్షయ సంపత్తి లభిస్తుంది. హేమాడ్ పంతు రసభరితమైన వాటికి సాయి కృప అనే చక్కటి లాభం కలిగింది. దానికి పాలు చెరుకు రసాల యోగం పట్టింది. ఇక గ్రంథం గొప్పతనాన్ని ఏం వర్ణించను. గ్రంథకర్తలు ఎందరో ఉంటారు, కానీ విశ్వానికి ఆధారము, లక్ష్మికి భర్త అంటే శ్రీ విష్ణువే అయిన నిజమైన సద్గురువు లభించినంత వరకు భాషకి చెందిన సుబోధతానికి అధికారం ప్రాప్తించదు. శాస్త్రాలన్నిటినీ అభ్యసించిన సద్గురు కృప లేకపోతే ఇలాంటి గ్రంథ రచన జరగదు. ఈ మాట ఎంతో నిజం. ఈ శ్రీ సాయి సచ్చరిత్రను ఎవరు స్తుతించగలరు? ఈ గ్రంథ యోగ్యతను దేనితోనూ పోల్చలేము. ఈ గ్రంథానికి హేమాడ్ పంతు లాంటి కర్త లభించారు. ఇది ముముక్షువులకు గొప్ప అదృష్టం అనాలి. గోవిందరావు ముముక్షువుల కోసం గ్రంథమనే మధుర పిండి వంటలు తగిన సమయంలో విపులంగా చేసి పెట్టడం వల్ల ఈ గ్రంథం
అవనిపై ఉన్నంత వరకు ఈ జగత్తులో అతని కీర్తి గర్జించబడుతుంది. సద్గురు కృపతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ముముక్షువులకు ఇది పూజనీయం. వారి యొక్క సారా విచారంలోని అసమర్థతను అది తొలగిస్తుంది. కోట్లాది జన్మల పర్యంతం చక్కటి పనులు చేయడం వల్లే గోవిందరావుకి ఈ సేవ లభించింది. గ్రంథ రచన అనే మధురమైన మిఠాయి లభించింది. హేమాడ్ పంతు విద్వాంసుడు. వేదాంత విద్యలో ప్రీతి ఉన్నవాడు. గొప్ప భక్తుడు. సాయి చరణాలలో అతనికి ఎంతో ఆసక్తి. వేదాంత విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాటిల్లో భక్తి జ్ఞానాలను జోడించి అలా గ్రంథాన్ని రచించడం గురు కృప లేకుండా నిజంగా కష్టం. ఇవి అధ్యాయాలు కావు, బంగారు దిమ్మెలే అయి ఉన్నాయి. అందులో హేమాడ్ పంతు మహా గొప్ప ప్రయత్నంతో కథలనే అమూల్య రత్నాలను వాటి అర్థమనే తేజో కిరణాలతో సహా పొదిగాడు. ఈ అధ్యాయాలు సువాసనలను గుబాలించే పూలతో గుచ్చిన మాల. వాటిని ప్రేమికుడైన పసివాడు గోవిందుడు మనసారా శ్రీ సాయి సద్గురువు మెల్లో శుద్ధ భక్తితో అర్పించాడు. అనేక రకాలైన ఈ అధ్యాయాలు బంగారు కలశాలే అయి ఉన్నాయి. అందులో రఘునాథరావు పుత్రుడు గోవిందరావు ముముక్షువుల అహంకారాన్ని అణచి వేయడానికి గంగాజలాన్ని నింపి పెట్టాడు. ఈ గ్రంథం అనే రణరంగపు ఆకాశంలో రఘునాథ పుత్రుడు గోవిందరావు తన బుద్ధి అనే కత్తితో రాక్షస ప్రవృత్తి గల లోకుల గర్వాన్ని, అభిమానాన్ని, దంభాన్ని తుత్తనీయాలు చేసి అధ్యాయాలనే జయ పతాకాలు ఎగరేశాడు. ఈ గ్రంథం రత్నాలు పొదిగిన పంచహారతి. ఇందులో అధ్యాయాల్లోని కథలు నూనె ఒత్తులనే అర్ధరూప ప్రకాశాన్ని తీసుకొని శాంతి, విరక్తి అనేవి రెండు మహాత్ములకే రారాజు అయిన శ్రీ సాయికి హారతి ఇవ్వడానికి వస్తాయి. ఈ గ్రంథం విశ్వాన్ని మోహింపజేసే మాయ. అది అధ్యాయాలనే చేతులను పైకెత్తి కథల యొక్క అర్థాలనే కేయురాలతో దేహాన్ని అలంకరించుకొని సాయి అనే బ్రహ్మని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సాయి చరిత్ర గ్రంథాలకే సామ్రాటు. ఇందులోని అధ్యాయాలు చాతుర్యం కల స్తుతి పాఠకులు. అవి సామ్రాట్ అపరిమిత వైభవాన్ని శ్రద్ధతో, జ్ఞానంతో, వేదాంతంతో వర్ణిస్తాయి. సాయి సచ్చరిత్ర పారమార్థికానికి సంత లాంటిది. ఇందులోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క దుకాణము లేదా అమ్మకాలు, కొనుగోలు చేసే స్థానం. అందులో అనుభవాల యొక్క కథలనే వస్తువులు గొప్పగా రచించబడ్డాయి. ఈ గ్రంథం ప్రవహించే ప్రచండ గంగాఝరి. ఇందులోని అధ్యాయాలు చక్కగా రచించబడిన ఘట్టాలు. గురు కృప సామర్థ్యం అపరిమితంగా ఉండడం వల్ల దాని నుంచి కథ రస ధారల సుధా స్రవంతి తీరాన్ని ఒరుసుకొని పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కానీ మోక్షమంటే ఇష్టపడే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. అది సంసారంలోని అజ్ఞానాన్ని, దుఃఖాన్ని నశింపజేస్తుంది. మోహమాయ అనే నరకం నుంచి తప్పిస్తుంది. శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండే శాంతినిస్తుంది. దాన్నే నిజమైన స్మారకం అనాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. నవోష్మణ పుష్పరసాన్ని రుచి చూస్తూ ఉంటాడు. అతని ఇంటి పేరు దాభోల్కర్. అతను విద్యా, వినయ, ఆచార సంపన్నుడు. ఇంగ్లీష్ వారి సేవలో తత్పరుడైన ఒక అధికారి. అతని భార్య రఖుమాబాయి సౌశీల్యవతి, భావికురాలు, పతిపరాయణురాలు, వినయశీలి. ఆమెకు సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం ఉండేది. ప్రస్తుతపు సింధుదుర్గ జిల్లాలో పెంగుర్య దగ్గర దాబోలి అనేది వాళ్ళ అసలుండే స్థానం. వాళ్ళ తాత ముత్తాతలు ఠానే జిల్లాలో పాల్ఘర్ దగ్గర కేళవే అనే గ్రామంలో ఉండేవారు. శత సంవత్సరం 1781, క్రీస్తు శకం 1859 సంవత్సరం మార్గశిర మాసం
శుక్లపక్ష పంచమి నాడు రఘునాథరావు భార్య లక్ష్మీబాయి కడుపున ఈ మహాపుణ్యాత్ముడు గోవిందరావు జన్మించాడు. గౌడ సారస్వత బ్రాహ్మణ జాతికి చెందిన భరద్వాజ గోత్రంలో 70 సంవత్సరాల వయస్సులో 1851 సంవత్సరంలో క్రీస్తు శకం 1929 ఆషాఢ శుద్ధ నవమి నాడు నిధనం చెందాడు. ఈ సాయి సచ్చరిత్ర గ్రంథ ప్రారంభం శక సంవత్సరం 1844 1922 సంవత్సరం చైత్ర మాసంలో చేశాడు. శక సంవత్సరం 1851 క్రీస్తు శకం 1929 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో అతను 52 అధ్యాయాలు పూర్తి చేశాడు. గోవిందరావుకి ఒక్కడే కొడుకు, 5గురు కూతుళ్ళు. వాళ్ళలో 4గురికి వివాహమైంది. కొడుక్కి వివాహమైంది. వైద్యశాస్త్రం చదువుకుంటున్నాడు. పెళ్లి కాని కుమార్తె కూడా అదే చదువుకుంటుంది. అప్పుడు గురుచరిత్ర లేదా ఇతర గ్రంథాల్లో ఇచ్చిన పారాయణ చేయవలసిన పద్ధతి, సప్తాహం చేయటానికి సులభమైన పద్ధతి చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పారాయణ చేసేటప్పుడు మనస్సును పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో చేయాలి. దీన్ని 1, 2 లేదా 3 రోజుల్లో ముగిస్తే శ్రీ సాయినారాయణులకు సంతోషం కలుగుతుంది. అలా కాకపోతే విశ్రాంతిగా 7 రోజుల్లో పూర్తి చేస్తే పుణ్య సంపత్తి జత కలుస్తుంది. మనస్సులోని కోరికను సాయి నెరవేరుస్తారు. సంసార భీతి నశించిపోతుంది. గురువారం ఉదయాన్నే స్నానం చేసి పారాయణ ప్రారంభించాలి. నిత్యకర్మలు త్వరగా ముగించుకుని ఆసనంపై కూర్చోవాలి. అందంగా విశాలమైన మండపం తయారు చేసి అరటి స్తంభాలు, కొబ్బరి ఆకులు, వస్త్రాలు మొదలైన వాటితో పైన మనోహరంగా ఆచ్ఛాదన చేసి దాన్ని అందంగా తయారు చేసుకోవాలి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. ఈ క్రింద నియమాన్ని పాటించవలసి ఉంటుంది. 1 స్నానం చేసి శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం, 2 ఉపవసించటం, 3 ఆచరణ శుద్ధంగా నీతిబద్ధంగా ఉంచుకోవటం, 4 స్త్రీ సంఘం లేకుండా ఉండటం, 5 భూమి మీద శయనించటం, కేవలం పాలన పళ్ళు తీసుకోవటం లేదా వేయించిన ధాన్యాన్ని తినటం, లేదా రోజంతా ఏమీ తినకుండా కేవలం రాత్రి వేళ లేక పగటిపూట ఏదో ఒక పూటే తిని ఉపవాసం చేయాలి. తూర్పు వైపున ముఖం పెట్టి సద్గురుమూర్తిని మనసులో పెట్టుకుని మనసును స్వస్థంగా చేసుకుని ఆనందంగా గ్రంథం చదవాలి. 8, 8, 7, 7, 8, 6, 8, 7 ఆ ప్రకారంగా అధ్యాయాలను రోజు వరుసగా 7 రోజుల్లో చదివి 8వ రోజున కేవలం అవతరణిక అంటే చివరి 53వ అధ్యాయం చదవాలి. 8వ రోజున నియమాన్ని పూర్తి చేసి నారాయణునికి నైవేద్యం పెట్టాలి. ఆప్తులకు బ్రాహ్మణులకు మంచి భోజనము యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులను పిలిపించి వారి చేత వేదాలను గట్టిగా చదివించాలి. తర్వాత చక్కెర వేసిన తీయటి పాలను త్రాగించి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెట్టాలి. చివరికి సాయి సద్గురు చరణాలకు నమస్కరించి ఆయనకు యోగ్యమైన దక్షిణ ఇవ్వాలి. దాన్ని షిరిడీ సంస్థానం నిధి అభివృద్ధికి చెందటానికి పంపించాలి. దానివల్ల సాయి భగవానులు ప్రసన్నలై భక్తులకు వరాలిచ్చి సంసార భయం అనే సర్పాన్ని నాశనం చేసి మోక్షం అనే గుప్త నిధిని చూపిస్తారు. ఏ రకమైన వ్రతవిధి విధానమైనా ఏదో ఫలప్రాప్తి కోసం చేస్తున్నప్పుడు కఠిన పద్ధతిలో దాన్ని పాటించవలసి ఉంటుంది. అయితే దేన్ని కోరకుండా కేవలం భక్తిభావంతో ఉపాస్య దేవతను ప్రసన్నం చేసుకోవటానికి ఏదో ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు అందులో భక్తి శ్రద్ధ అనేవి గొప్ప మహత్తు కలవి. శారీరక అసమర్థత వల్ల లేదా ప్రాపంచిక అవరోధాల వల్ల ఈ నియమాన్ని కఠినంగా పాటించకపోతే దయామయుడైన పరమేశ్వరుడు క్షమిస్తాడు. నాకు షోడశ అష్టోపచారాలతో కూడిన పూజా సామాగ్రి అవసరం లేదు. అపరంపరంగా భావన ఉండే స్థానంలోనే నేను ఉంటాను. ఉదాహరణకి రోజుకి 6, 7 లేదా 8 అధ్యాయాలు సప్తాహంలో ఒకే స్థానంలో కూర్చుని చదవవలసి ఉంటుంది. కానీ వయస్సు మీరడం వల్ల హృదయ వికారాల వల్ల నాకు అది సరిపోదని నేను ఉదయము 4 నిత్య
పూజ తర్వాత 2, మధ్యాహ్నం భోజనం అయిన కొద్దీ విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన అధ్యాయాలు చదివేవాణ్ణి. ఇంతకాలం విలంబనం తర్వాత మధ్యలో లఘుశంక మొదలైన వాటి వల్ల అశుద్ధత వస్తే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని బాబా విభూది పట్టుకుని శుద్ధమయ్యేవాణ్ణి. అలాగే పై నియమాల్ని పాటించటంలో భూమి మీద పడుకునే విషయం కూడా ప్రస్తావించబడింది. ఇంతకుముందు ఇంట్లో అలికిన మట్టి నేల ఉండేది. అప్పుడు కేవలం చాప లేదా జంపకాన వేసుకుని దాని మీద పడుకోవటం బాగా ఉండేది. అయితే ప్రస్తుతం రాళ్లు పరిచిన నేల మీద లేదా టైల్స్ మీద ఈ వయసులో, అది కూడా వర్షాకాలం లేదా శీతాకాలంలో చలిలో నిద్రపోవటం అంటే అనారోగ్యం బారిన పడటమే అవుతుంది. అప్పుడు చరిత్ర పఠనం ఎక్కడ? కనుక మంచం మీద కోము రబ్బరు పరుపుల మీద విశ్రాంతిగా పడుకోకుండా కింద పలచనవి పరుపు వేసుకుని నిద్రించడమే అర్థాన్ని నేను తీసుకున్నాను. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సప్తాహం చేయటం నా నియమం. బాబాను నేను ఏదీ కోరను, కానీ ప్రతిసారి సప్తాహానంతరం 10-12 రోజుల్లో ఒకేలా శుభవార్తలు వచ్చేయి. ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన చిక్కు ప్రశ్నలు విడిపోయి అనేక రకాలుగా విశేషించి ధనప్రాప్తి కోరకుండానే లభించేది. ఇది నా అనుభవం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ శరత్ బాబూజీకి జై. తాత్పర్యం చెప్పాలంటే పైన ఓబీలో చెప్పిన విధంగా విధి విధానమంతా యథావిధిగా పాటించగలిగితే తప్పకుండా పాటించాలి. అదొక్కటి కాయ వాచ మనస ధన రూపేణ పాటించడం అవుతుంది. కానీ కొన్ని విషయాలు పాటించడం అశక్యమైతే సప్తాహం చేయటం ఆపకూడదు. గ్రంథాన్ని భక్తిభావంతో పారాయణ చేయటం, సావకాశంగా అర్థమయ్యే వరకు అర్థం తెలుసుకుని చదవటం, అందులోని ఉపదేశం ప్రకారము ప్రవర్తనను సరిచేసుకోవటం ఇది ముఖ్యం. మొదటి పారాయణలో అది సాధించబడకపోతే తర్వాత పారాయణలో అది తప్పక సాధించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ. అమాయకులైన భావికుల కోసం అలమటిస్తాడు. ప్రేమకు పూర్తిగా అమ్ముడుపోతాడు. కానీ భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవడు. శ్రోతల్లారా, మీరే మహాత్ములు. మా సుఖాన్ని ఆశ్రయస్థానం మీరే. ఈ దాసుడు మీ పాదాలకు చేసే విన్నపం ఏమిటంటే, అవతరణిక మర్చిపోతే మర్చిపోండి, కానీ మూల గ్రంథము అర్థం మీద దృష్టి పెట్టండి. శ్రోతల్లారా, మీరు సజ్జనులు. మీరు కాలుడికే కాలుడు అంటే మరణాన్ని కూడా ఎగరగొట్టేవాడు అయి ఉన్నారు. ఈ బాబా బాలుడు మీ చరణాలపై తలను పెట్టి ఈ దాసుడిపై శాశ్వతంగా దయ చూపండి అని ప్రార్థిస్తున్నాడు. తప్పొప్పులను నాకే ఇచ్చేయండి. తాత్పర్యాన్ని గ్రహించి మీ మనసుకి సంతోషం కలిగించుకోండి. ఓ సాయి గణేశ, మీకు నమస్కారము. ఓ సాయి బ్రహ్మదేవ, మీకు నమస్కారము. ఓ సాయి శ్రీ విష్ణు, మీకు నమస్కారము. ఓ సాయి శ్రీ శంకర, మీకు నమస్కారము. ఓ శ్రీ సాయి దత్తాత్రేయ, మీకు నమస్కారము. ఓ సాయి ఇంద్రదేవ, మీకు నమస్కారము. ఓ సాయి శ్రీ విఠల, మీకు నమస్కారము. ఓ సాయి చంద్రదేవ, మీకు నమస్కారము. ఓ సాయి అగ్నినారాయణ, మీకు నమస్కారము. ఓ సాయి చైతన్య రూప సూర్య, మీకు నమస్కారము. ఓ సాయి జ్ఞానసాగర, మీకు నమస్కారము. ఓ సాయి జ్ఞానేశ్వర, మీకు నమస్కారము. ఈ అవతరణిక అనే శబ్దాలతో పుష్పాంజలి తెచ్చి నమస్కారాలనే నామావళిని గురుచరణాలకు అర్పించి నేను సాయిజీలను ప్రసన్నం కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా శ్రీ సాయి సద్గురు ప్రేరణ కలిగించిన బాబాదాసుడు బాల రచించిన శ్రీ సాయి సమర్థులు సత్య చరిత్రలో అవతరణిక అనే పేరు గల 53వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత
ఎంబి రేగే, జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయస్సు 50 సంవత్సరాలు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయకారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తీభవించిన ఓ మనోమయ దివ్య తత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వం మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాల్లో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంత దుర్గాదేవి మా ఇలవేల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయటం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తరువాత నా ఆరాధన విష్ణువు వైపు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నిస్తున్నప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేగాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతి సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణురూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తరువాత 1910వ సంవత్సరంలో ఒకరోజు నిద్రలో నుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను, కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తరువాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి పక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీ వాడు, నీవు ఈయన్ను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళ్తున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడీ అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకు తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు నుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు.
ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకు ఏమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడీ బయలుదేరాను. శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। నేను మసీదుకు వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలా మంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాతృను పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కు తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాతృలను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవటానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నమైంది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలేవి పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని. ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరసునించాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాం అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాశించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. తరువాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్టి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఇంటిలోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడిలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిలాగే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపించేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సంకేతంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినన్ని సమకూర్చడంతోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేది. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏం చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సౌఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపించిన మార్గం కూడా అదే.
ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవశ్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తరువాత ఏ నామ జపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చునని ఆయి చెప్పింది. నేను విఠలుడిని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామ జపం చేశాం. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియచేయకున్నా నాకు ఆయికి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చెయ్యాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియచెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే, వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేక సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అంటే నేను అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించి వివరాల్లోనికి వెళ్ళను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలు తీసుకుంటే పారాయణ సఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరికిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలు ఉన్నాయి. అది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ
వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటున్నారు, కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో, బుద్ధిని మనస్సును ఏకం చేయి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేస్తున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు బాబూజీకి జై. 1912 గురు పూర్ణిమ సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్లే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళుతూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిరిడీ చేరి మసీదుకెళ్ళాము. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరల బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలలన్నిటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా, అన్నిటినీ మన్నించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. అదే సంవత్సరంలో 1912 మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపైన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలి ఉన్న 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగల్లేదు. ఉన్న డబ్బంతా బాబాకి ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపూచతో సమానం. బాబాకి కావాల్సింది నీ బుద్ధి, మనసు, అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకి వెళ్ళి శ్యామ చెప్పినదంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షత్తును అడిగి రమ్మన్నారు. నేను దీక్షత్తుకు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తానే గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరుపుతున్నట్టు దీక్షత్తు చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షత్తు చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చంద్రోకర్ దగ్గరికి వెళ్ళు, అప్పు అడుగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసినితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణం చేస్తున్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశసారము డబ్బు కోసం వచ్చినట్టుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌకిక్యాన్ని ప్రదర్శించాడు. నిజమైన బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చినప్పుడు సగం డబ్బు కోపర్గాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అవ్వపోగానే కోపర్గ్రామ్ నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను ఇక్కడ కూర్చుని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు.
ఆ డబ్బు వచ్చేలోగా బాబా నాన్నను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నాన్న చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయము నానాసాహెబుకు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలో అంతరార్థం నానా శ్యామ దీక్షతులు చెప్పినది కాదు. నానాసాహెబుకు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు కానుకలుగా బాబా లెక్క చేయరు. డబ్బును కానుకలను బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. ఇటువంటి ప్రేమ బాబాయందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తనదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. బహుశా 1915లో అనుకుంటున్నాను. రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుక ఏదైనా కొనాలని తలిసి ఇండోరిలో బట్టలు బజారుకెళ్ళాను. అక్కడ ఒక చోట చందేరిలో తయారైన ఢాకా ముస్లిం వస్త్రము ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజుకుగా ఉంది. అది నచ్చడంతో దాన్ని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుకుగా ఉందంటే మడిచిన తరువాత 6+6+1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీ తీసుకెళ్ళాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకుని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే, నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా, నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెని తీసి దులిపి శుభ్రం చెయ్యండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు ముస్లిం ప్యాకెట్టు కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకుని, ఏమిటిది ముస్లిమానా అని దానిని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకుని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడీ వెళ్ళి ఆయా ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళంగానే ఆ వ్యక్తిని పంపివేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవలసింది ఏముంది? నాకు ఏది అవసరం లేదు. ఏది అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వం వారికి తెలుసు. నేనేమీ అడగదలచకపోవడము చూసి బాబా బుజ్జగిస్తున్నట్టుగా నా చుబుకం పట్టుకుని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా, నేను అడిగింది ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వెక్కడున్నా
ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారన్నదే నాకు అనుభవం అయింది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba,
Sai Baba